నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమరవ్ కాశ్యప్ గారు. ఒకసారి అమరవ్ కాశ్యప్ గారు గురించి, వారి ప్రెడిక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదివరకే చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది మీకు. ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాలేరని, అలాగే అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా రెండోసారి ముఖ్యమంత్రి కారు అని, ఇక కేంద్రంలో ప్రధానిగా మోడీ ఒకవేళ గెలిచినా కూడా ఆ స్థాయిలో మెజార్టీ అయితే రాదని చెప్పారు. ఆయన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నిజమయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పేటువంటి సిన్సియర్ జ్యోతిష పండితులు అని చెప్పచ్చు. అండ్ బాగా ఆ శాస్త్రాన్ని స్టడీ చేసి చాలా చక్కటి చక్కటి సలహాలు ఇస్తూ ప్రతి సందేహానికి కూడా మంచి విషయాలు చెప్తూ కూడా ముందుకు వెళుతున్నటువంటి ఆ ప్రముఖ జ్యోతిష పండితులైన అమరవ్ కాశ్యప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, ఆ విషయాలన్నీ కూడా కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే గురుగారు, ముఖ్యంగా ఎవరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ కుటుంబం లేదా ఏ వంశం ఏ భగవంతుడిని ఆరాధించాలి, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటారు? అలాగే ఈ కోవలోనే మరో సందేహం కూడా ఉంది నాకు. అదేమిటంటే ఈ పరివిరాజకులు అంటారు, అంటే ఈ స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే ఈ జైనులు కానీ ఇలా రకరకాల మంది రకరకాలు ఉన్నారు. వీళ్ళు అసలు ఎలా అంటే ఆ స్థాయికి ఎలా వెళ్ళారు, అంటే వాళ్ళు ఎలా రూపొందించబడ్డారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అన్నిటికీ గ్రహగతులే కారణం అండి. మనం పుట్టిన జన్మజాతకం ప్రకారమే ఎవరు ఏ రకమైన జీవులు అవుతారు. కర్మజీవులు, యోగ జీవులు, భోగ జీవులు అట్లా అవుతారు అన్నమాట. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి మన పుట్టిన జాతకం ప్రకారం 12 రాసుల్లో ఉంటాయి అన్నమాట. 12 భావాలు అంటారు అన్నమాట. ఆ భావాల ప్రకారమే మనం ఏ జన్మ చేసాం, ఏం చేస్తాం అనేది ఉంటుంది అన్నమాట. దీని ప్రకారం మన జన్మజాతకంలో 4, 8, 12 స్థానాల్లో 4 గ్రహాలు ఉన్నారంటే వాళ్ళు సన్యాస యోగానికి, పరివ్రాజక యోగానికి వస్తారు. అట్లాగే మన జన్మజాతకంలో 5, 9 స్థానాలు మనం ఏ రకమైన దైవత్వాన్ని ఆరాధిస్తాం, ఏ లోకం నుంచి వచ్చామని తెలుస్తాయి అన్నమాట. 5వ స్థానం మన జ్ఞానస్థానం. 5వ స్థానం బుధుడు సంబంధించింది అయితే వాళ్ళు వైష్ణవ మతం ఉంటారు. ఈ గురువర్గానికి సంబంధించిన వాళ్ళు శివుడిని. ఇదంతా ఎలా నిర్ణయించబడుతుంది గురువుగారు? గ్రహగతులను బట్టి. ఇదివరకు పంచాయతీని చెప్పుకున్నాము. పంచభూతాలకి ఒక్కొక్క ఆకాశతత్వానికి శివుడు కారకుడు, వాయువుకి అమ్మవారు, జలతత్వానికి విష్ణువు, భూతత్వానికి గణపతి, ఈ అగ్నికేమో సూర్యుడును, కుమారస్వామి కారకుడు. వీటిని బట్టి ఆ గ్రహాలు ఈ రాసుల్లో కూడా అన్ని ఈ రాసులే ఉన్నాయన్నమాట. ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్ అంటారు. చైనీస్లో ఇంకోటి కూడా యాడ్ చేసి వుడ్ అంటారు అనమాట. ఈ రకమైన 5 రకాల తత్వాలు ఈ గ్రహాలకు ఉంటాయి అన్నమాట. అట్లా ఏ రకమైన గ్రహ తత్వం వాళ్ళకి పంచమ భావం, నవమ భావం ఉన్నదో ఆ రకమైన దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు. అదే రకంగా వాళ్ళు ఆలోకం నుంచే వస్తారు, మళ్ళీ ఆలోకాలకు కూడా వెళ్ళిపోతారు అన్నమాట. శివుడు 5వ స్థానంలో గురువు కానీ సూర్యుడు కానీ ఉన్నారంటే వాళ్ళు శివుడిని ఆరాధిస్తారు. శని కానీ బుధుడు కానీ ఉన్నారంటే విష్ణువుని ఆరాధిస్తారు. ఈ చంద్రుడు శుక్రుడు ఉన్నారంటే అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రాహుకేతువుల్ని ఉన్నారంటే ఈ తీవ్ర దేవతలను ఆరాధిస్తారు. ఈ కాంబినేషన్లోనే మిగతా వస్తాయి అన్నమాట. ఈ బుధుడు దానిలోనే వచ్చిన ఇంకొక వెర్షనే ఈ జైన మతం, బౌద్ధ మతం అన్నమాట. ఈ రకంగా వారి జన్మజాతకంలో పంచమ, నవమ భావాలు వారు ఏ దైవాన్ని ఆరాధిస్తారు, ఏ లోకం నుంచి వచ్చారు, మళ్ళీ ఏ లోకానికి వెళ్తారు అనేది కూడా తెలియజేస్తుంది. అంటే ముందే లిఖించబడి ఉంటుంది, దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. మీ జన్మ నక్షత్రం ప్రకారం మీ నక్షత్రానికి అధిదేవత ఉంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు శివారాధన చేస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు విష్ణు ఆరాధన చేస్తారు. అట్లా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క జన్మతః వచ్చేస్తుంది, ఆ రకంగా చేస్తారు. చంద్రుడి నక్షత్రాలు, అమ్మవారి నక్షత్రాలు అమ్మవారి ఆరాధన చేస్తారు. అట్లా వాళ్ళకి ఆ భక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వారి వంశం నుంచి కానీ వారి తరతరాల పెద్దల నుంచి కానీ. గురుగారు, ముఖ్యంగా అంటే త్రిదండి చినజీరి స్వామీజీ వారు ఉన్నారు. వారు త్రిదండి చినజీరి స్వామీజీ అంటే ఏమిటి అర్థం? అంటే దానికి సంబంధించి కూడా అంటే చాలామందికి తెలుసు, తెలియదని కాదు, కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మన ప్రేక్షకులు, వారికి తెలియడం కోసం. పరివ్రాజక యోగం అనేది జాతక చక్రం ప్రకారం నిర్ణయించబడుతుంది. 4, 8, 12 స్థానాల్లో. అంటే అనువంశికత, వంశపారంపర్యం అనేది కాదు. ఎవరి జాతకంలోనే చతుర్థం, అష్టమం, ద్వాదశం ఇవి సంసార జీవితాన్ని తెలియజేసాయి అన్నమాట. 4 అంటే మనం పుట్టిన కుటుంబం, 8 అంటే మన అత్తవారి కుటుంబం,
12 అంటే మన మానవుల చివరి కుటుంబం అన్నమాట. అందుకు 4, 8, 12 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే వారు చిన్నప్పుడు జీవితం, కుటుంబ జీవితం బాగుంటుంది, పెళ్ళైన తర్వాత జీవితం బాగుంటుంది, ఆఖరి దశలో జీవితం బాగుంటుంది. అలాంటి చోట 4 నుంచి 6 గ్రహాలు కానీ ఉండి ఆ గ్రహాల మీద మళ్ళీ ఇంకో 2-3 గ్రహాల చూపులు ఉన్నారంటే వాళ్ళకి సన్యాస యోగం అవుతుంది అన్నమాట. 4లో ఉంటే వారు చిన్నప్పటికి సన్యాస యోగంలో ఉంటారు, తర్వాత మధ్యలో దాన్ని వదులుకుని వేరే మార్గంలోకి వచ్చేస్తారు. 8లో ఉన్నారంటే మధ్య వయసులో సన్యాస యోగంలో ఉంటారు, తర్వాత దాన్ని ఛేదించి కూడా బయటకు వస్తారు. 12లో ఉన్నారంటే చివరికి పరివ్రాజక యోగంలోకి వస్తారు. కానీ ఈ 3 ఉన్న వాళ్ళే ఇలాంటి పరివ్రాజకులు అవుతారు అన్నమాట, సన్యాస యోగంలోకి వస్తారు. ఈ 12లో కానీ 8లో కానీ ఎక్కువ గ్రహాలు, వ్యతిరేక గ్రహాలు ఉంటే వాళ్ళకి వివాహ యోగ్యత ఉండదు అన్నమాట, వివాహాలు కావు. అది మెయిన్. ఇంకొకటి ఏంటంటే ఏ రకమైన, ఇప్పుడు మన భారతదేశంలో మనం చూస్తున్నాము రకరకాల సాధువులు ఉన్నారు, ఆ సాధువులందరూ కూడా ఒక్కొక్క గ్రహాన్ని బట్టే వస్తారనమాట. ఈ 4, 8, 12 స్థానాల్లో ఎక్కువ గ్రహాలు ఉండి వాటి మీద సూర్యుడి ప్రభావం ఉన్నారంటే వారు తాపస్సులు అవుతారు, తపస్సులు, మునులు, ఆ అరణ్యాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు అంటారు. అదే దాని మీద చంద్రుడి ప్రభావం ఉంటే వారు కాపాలికులు అవుతారు అన్నమాట. కాపాలికులు అని చెప్పి ఉంటారు వారు. కుజుడి ప్రభావం ఉన్నారంటే వాళ్ళు శాక్యమునులు అంటారు. శాక్యముని అంటే బౌద్ధ మతం అవలంబించిన వాళ్ళు. శాక్యము, జైనము అటువంటి అవతల కుజుడి ప్రభావం. బుధ ప్రభావం ఉన్న వాళ్ళంటే ఏకదండి, ఒక కర్ర పట్టుకుని ఉంటారు అన్నమాట. ఆ ఏకదండి వాళ్ళు భిక్షుక జీవనం అన్నమాట. భిక్షువులు భిక్షం కోసమే సన్యాసం స్వీకరిస్తారు, వాళ్ళు ఏకదండులు అంటారు. గురు ప్రభావం ఉన్నవాళ్ళు త్రిదండిలు అవుతారు. ఈ 8, 12 స్థానాల్లో ఎక్కువ గ్రహాలు ఉండి వాటి మీద గురు ప్రభావం ఉంటే వారు త్రిదండి పరివ్రాజకులు అవుతారు, పీఠాధిపతులు అవుతారు. శుక్రుడి ప్రభావం ఉన్నవాళ్ళు చార్వాకులు అంటారు. చార్వాక సిద్ధాంతం అని వీటన్నిటిని ధిక్కరిస్తారు. చార్వాక శ్రీ వైష్ణవులు అంటూ ఉంటారు. వాళ్ళు ఒకరు, చార్వాకం ఒకటి. చార్వాకంలో వ్యతిరేకత ఉన్నది చెత్తాడ శ్రీ వైష్ణవం. అవును, అది విన్నాను. అది వేరు. చార్వాక అంటే ఉన్నదానికి అగనిస్ట్, ప్రతిపక్షం అన్నమాట. ఇప్పుడు ఈ రేషనలిస్టులు, విప్లవకారులు వీళ్ళు అంటారు చూసారా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఎవరు అనేది చార్వాక సిద్ధాంతం. శని ప్రభావం ఉన్నదంటే వారు అఘోరీలు అవుతారు. 8, 12 స్థానాల్లో 5-6 గ్రహాలు జీవితం అంతా అంతే. వారి మీద శని ప్రభావం ఎక్కువ ఉన్నదంటే వారు అఘోరీ సాధువులు. అంటే అఘోరీ సాధువులు అంటే వివాదాస్పదం అయిపోతూ ఉంటారంటారా? ఆ అఘోరీలు ఇది వరకు జనరల్గా ఉండి వారు బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు నకిలీ అఘోరీలు కూడా వస్తున్నారు. అట్లాగే ఈ ప్రభావం ఉన్నాడు అఘోరీ సాధువులు. ఇంకా రాహుకేతువుల ప్రభావం ఉన్నదనుకోండి, వారు ఇంకా తీవ్ర స్థాయికి వెళ్తారు అన్నమాట. విపరీతమైన పనులు చేయటం, భయకంపితులు చేయటం, అటువంటి సాధువులు చెప్తారు. సో ఈ రకంగా పరివ్రాజక యోగం కూడా వారి జన్మజాతకాల ప్రకారం, వారి గ్రహగతుల ప్రకారం వస్తుంది. అప్పుడు వారికి ఉన్న యోగం ప్రకారం, వారి గ్రహస్థితి ప్రకారం వారి రకమైన పీఠాధిపత్యాలు వహిస్తారు. వారి పీఠాన్ని వారు గొప్పగా చెప్పుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఎదుటి పీఠాన్ని కించపరచడం అనేది ఎంత అనేది వాళ్ళ విజ్ఞత. గురుగారు, మీరు అంటే జ్యోతిష్యం చెప్పడం కానీ అలాగే రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చేటువంటి అనేక మంది ఎక్కడ ఎలా చెప్తూ ఉంటారు ఏంటి మీకు సంబంధించి? నాకు కాంటాక్ట్, నేను ఇక్కడ వనస్థలిపురంలోనే ఒక ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను. నేను నా 30 ఏళ్ళ అనుభవంతో కొంత గమనించి ఒక మార్గానికి నేను వచ్చాను. ఈ మార్గం ఇంకా కొంతమందికి నేర్పాలని నేను చేస్తున్నాను. కొంతమంది వచ్చి నా దగ్గర నేర్చుకుంటున్నారు. అట్లాగే వారి జన్మజాతకాలు పరిశీలింప చేసుకోవాలంటే వారు నా దగ్గరికి అక్కడ రావచ్చు. అట్లాగే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కూడా ఎవరైనా కాంటాక్ట్ చేసి, సో ఖచ్చితంగా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు వివరిస్తారు, మనం ఇవ్వచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.